హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా ఫ్రెండ్స్, మిస్టర్ షాన్ షియాకి మీడియా ముందు రింగ్ తొడిగి ఈవిడ నా ఫియాన్సీ అని పరిచయం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కారులో వెళ్తుండగా ఆమె మిస్టర్ షాన్తో, ఎందుకు ఇలా చేశారు మీరు? మీ కంపెనీ రెప్యుటేషన్ తగ్గిపోకూడదనే కదా నన్ను మీ ఫియాన్సీ అని అందరికీ పరిచయం చేశారు అని అనగానే మిస్టర్ షాన్ చాలా చిరాకుగా, చాలాసేపు ఆలోచించి కరెక్ట్గా కనిపెట్టేశావు అని అంటారు. ఆ నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్రెండ్స్కి మిస్టర్ షాన్ నాకు కాబోయే అల్లుడు అని, మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలని చెప్పుకుంటూ వస్తారు. ఇంతలో వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకుంటారు. కారు దిగే ముందు హీరోయిన్ సెల్ ఫోన్ కింద పడిపోవడంతో ఎత్తుకుంటున్న సమయంలో వాళ్ళమ్మ ఆవిడ అతనికి ప్రపోజ్ చేస్తున్నారు అని అనుకుంటారు. అంతేకాకుండా అక్కడ జరుగుతున్న దాన్ని వీడియో కూడా తీస్తారు. అలాంటిది ఏమీ లేదని హీరోయిన్ చెప్తున్నా కూడా అది తీసుకోవడానికి రెడీగా ఆమె ఉండరు. ఆ నెక్స్ట్ సీన్లో ఆవిడ ఆఫీస్కి రాగానే ఆఫీస్లో అందరూ మిసెస్ షాన్ అనే ఆమెను పిలుస్తారు. చాలా మర్యాదిస్తారు. అక్కడ జరుగుతున్నదంతా చూసి ఆవిడ బిత్తర చూపులు చూస్తుంటారు. అంతేకాకుండా ఆవిడకి సంబంధించిన పని కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు. పక్కకొచ్చిన ఆమె, ఇదేంట్రా బాబు అందరూ నన్ను ఇలా పిలుస్తున్నారు, ఇదంతా నాటకం, ఇది నిజం కాదు అని తనలో తాను గొనుక్కుంటూ ఉంటుంది. ఆ సమయంలోనే అక్కడికి ఇయాన్ వస్తారు. ఇప్పటి నుంచి నువ్వు సార్కి సెక్రటరీ కాదు, మిసెస్ షాన్వి, కాబట్టి జాగ్రత్తగా నడుచుకో అని అంటారు. అందుకామె, నువ్వు అంత సీరియస్గా అయిపోకు, ఇదంతా డ్రామా, ఈ కంపెనీ యొక్క పరువు నిలబడడానికి నన్ను ఫియాన్సీ అని చెప్తున్నారు, అయినా నా ముఖాన్ని ఎవరు లవ్ చేస్తారు అని అంటుంది. అందుకతను, నీకేం తక్కువ, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, నీలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి, నీకు తెలుసా అని అంటారు. ఇంతలో ఆవిడ, చాలే మీ పొగడ్తలు, ఇంకా ఆపండి, అయినా నాలాంటి అందవికారంగా ఉన్న అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తారా? ఎనీవేస్ మేమిద్దరం రిలేషన్షిప్లో లేము అని అంటుంది. అప్పుడే మన హీరో అక్కడికి వచ్చి పట్టుకొని లాక్కొని వెళ్ళి, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదా అని అడిగితే ఇష్టం లేదు అని చెప్తుంది. అంతేకాకుండా నన్ను మాత్రమే ప్రేమించే మగాడు నాకు కావాలి అంటుంది. ఇంతలో ఎవరో అక్కడ వాళ్ళిద్దరిని చాటుగా పిక్స్ తీస్తున్నారని అర్థమైన వీళ్ళు ప్రేమగా ఉన్నట్లుగా నటించడం మొదలు పెడతారు. అదే ఫోజులతో వీళ్ళిద్దరూ లోపలికి రావడం మొదలు పెడతారు. ఇంతలోనే అక్కడికి మిస్టర్ షాన్ సింగ్ తను మొదలు పెట్టబోయే న్యూ ప్రాజెక్ట్ కోసం 20 మిలియన్స్ మనీని అడుగుతారు. అందుకు మిస్టర్ షాన్ ససేమిరా ఒప్పుకోరు. చాలా రకాలుగా రిక్వెస్ట్ చేసినా కూడా అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఇంతకుముందే ఇతని మూవీ కోసం 20 మిలియన్స్ ఇచ్చి ఉంటే ఆ మూవీ కాస్త ఫ్లాప్ అవడంతో ఒక్క రూపాయి కూడా లాభం లేకుండా పోతుంది. అందువల్లే మళ్ళీ నేను నమ్మి 20 మిలియన్స్ని పెట్టలేను అని హీరో అనేస్తారు. ఆ నెక్స్ట్ సీన్లో శాంగ్షింగ్ హీరోయిన్ని చూసి, నువ్వు మా అన్నయ్య సీక్రెట్ని కనుక్కున్నావా లేదా, నాకు చెప్తావా లేదా, నీ మీదే ఆశలు పెట్టుకున్నానని చెప్తూనే మన ఇద్దరం డిన్నర్కి వెళ్దామా అని పిలుస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడికి మన హీరో వచ్చేసి జులుంగా ఆమెను పట్టుకుని తీసుకెళ్ళి, నీకేమైనా పిచ్చి పట్టిందా, అతడు నిన్ను వాడుకుంటున్నాడు, నీకు అర్థమవుతుందా అని అంటే, అందుకామె, అయితే ఏంటిప్పుడు, నువ్వు కూడా నన్ను నీ రూపంలో మారడం కోసం నన్ను ఒక టూల్ లాగా వాడుకుంటున్నావు, నువ్వేం తక్కువ తినలేదులే, అయినా షాంగ్షింగ్ నా ఐడల్, అది గుర్తుపెట్టుకో అంటుంది. అందుకని హీరోకి కోపం వచ్చేసి, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అనగానే ఆవిడ కూడా వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో ఆమె షాంగ్షింగ్తో కూర్చొని డిన్నర్ చేస్తుండగా ఆమె శాంగ్షింగ్ని, మీరెందుకు డ్రింక్ తీసుకోవట్లేదు అంటుంది. అందుకతను, నా థ్రోట్ని కాపాడుకుంటున్నాను, అందుకే నేను డ్రింక్స్ తీసుకోను అంటారు. దాంతో హీరోయిన్, మిస్టర్ షాన్ కూడా నాలాగే డిన్నర్ చేసే ముందు కాస్త డ్రింక్స్ తీసుకోవడం అలవాటు అని చెప్తున్న సమయంలో, ఇప్పుడు అతని గురించి మనకెందుకులే, హ్యాపీగా డిన్నర్ చేద్దామని మిస్టర్ షాంగ్షింగ్ అంటారు. వాళ్ళు డిన్నర్ చేసుకుని బయటకు వచ్చే సమయంలో మళ్ళీ షాంగ్ గురించి ఆమె మాట తీస్తుంది. దాంతో అతను, నువ్వు ఇక్కడే ఉండు, నేను కారులో వెళ్ళి కూర్చుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె, నా నోరు కాస్త కామ్గా పెట్టుకోలేనా, ఏంటి ఇలా మాట్లాడుతున్నాను, అతని గురించి ఎందుకు తీస్తున్నాను అనుకుంటున్న సమయంలో ఇయాన్ నుండి ఆమెకు కాల్ వస్తుంది. నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి రావాలి, మిసెస్ జూ ఆఫీస్కి వచ్చే టైం అయింది, షాన్ నా రూపంలో మారిపోయాడు, త్వరగా ఆఫీస్కి రా అని పిలుస్తారు. దాంతో ఆవిడ హడావిడిగా ఆఫీస్కి వెళ్ళి మిస్టర్ షాన్కి కిస్ చేయడానికి వస్తుంది. అయితే అతను ఆ సమయంలో, శాంగ్షింగ్ నీకు కేవలం ఐడియల్ మాత్రమేనా, లేకుంటే ఇంకేదైనా అని అడిగితే, నాకు ఐడియల్ మాత్రమే అని ఆవిడ అంటుంది. దాంతో ఆమె అతడికి కిస్ చేస్తుంది. వెంటనే అతను అతని రూపంలోకి మారిపోతారు. అప్పుడు ఇయాన్ వచ్చి మిసెస్ జూ ఇక్కడికి రావడం లేదు అనే సమాచారం చెప్తారు. దాంతో, నాకెందుకు ఇలా అబద్ధాలు చెప్పావు అని అడుగుతుంది. అందుకు హీరో చాలా ప్రేమగా నవ్వుతూ ఆవిడ్ని హగ్ చేసుకుంటారు.
ఆ నెక్స్ట్ సీన్‌లో షాంగ్ మళ్ళీ షాన్ దగ్గరకొచ్చి మాట్లాడడం మొదలుపెడతారు. షియా నిన్ను ప్రేమించడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను అని అనడంతో అందరి అమ్మాయిలాగా షియా కాదు అని మిస్టర్ షాన్ అంటారు. అదే సమయంలో షియా కూడా నాకు పెద్ద ఫ్యానే. ఈ మాట గుర్తుంచుకో. నా మాట నమ్ము. ఫస్ట్ ఒక అమ్మాయిని అరేంజ్ చేసి షియా మీద డ్రింక్ పోసేలాగా ప్లాన్ చేయి. ఆ టైంలో నువ్వు ఆమెను కాపాడేలాగా బిల్డప్ ఇవ్వు. అప్పుడు షియా ఇంప్రెస్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఇయాన్ వచ్చి మీ నాన్న దగ్గర నుండి మెసేజ్ వచ్చిందని నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి లేదా ఈ ప్రాపర్టీలోంచి నీకు షేర్ ఉండదు అని అంటున్నారని చెప్పించు. ఆ తర్వాత మీ ఆఫీస్లో వర్క్ చేసే అమ్మాయిని ఆ పని నేను చేస్తానని చెప్పేలాగా సెట్ చేయి. అలాగే షియాను కూడా ఇగ్నోర్ చేయి. అప్పుడు ఆటోమేటిక్గా ఆవిడే లైన్లోకి వచ్చేస్తుంది అని చెప్తారు. చెప్తున్న సమయంలో డోర్ బయట నుండి మన హీరోయిన్ వినేస్తుంది. నీ సంగతి చెప్తాను అనుకుని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళు అనుకున్న ప్రకారమే ఒక అమ్మాయిని సెట్ చేసి డ్రింక్ పోయడానికి ట్రై చేస్తున్న సమయంలో హీరోయిన్ హుషారుగా హీరో చైర్ వెనకాల వెళ్ళి నిలబడుకుంటుంది. ఇప్పుడు పొయ్యి అంటుంది. ఆ తర్వాత ఇయాన్ అక్కడికి వచ్చి తను చెప్పాల్సిన డైలాగ్ కాస్త మర్చిపోయి అలా బిత్తరచూపులు చూస్తాడు. ఆ టైంలో షాంగ్ అతనికి మాటలు అందిస్తూ ఉంటారు. ఇంతలో హీరోయిన్ వాళ్ళ మాటలు పూర్తి కాకముందే ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకెళ్ళి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, నీకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది అని అంటుంది. హీరో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే నేను ఏ విషయంలో కూడా మగాళ్ళతో గొడవ పడను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో హీరో షాంగ్ ముందు బయటకు గెంటేయ్ అని ఇయాన్‌తో అంటారు. ఆ సమయంలోనే షాంగ్ నా దగ్గర ఇంకో ఐడియా ఉంది అని అంటారు. ఏంటంటే హీరోయిన్‌ని భయపెట్టడం. ఆమె ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో భయంకరమైన మాస్క్ వేసుకొని షాంగ్ ఆవిడను భయపెడుతూ ఉంటాడు. అప్పుడు వెనక నుండి హీరో వచ్చి షాంగ్ చేతిలో ఉన్న ఆ రోప్‌ని లాగుతారు. ఆ దెబ్బకి అతను ఫోర్స్‌గా వెళ్ళి హీరోయిన్ మీద పడతారు. దాంతో ఆవిడ అతన్ని పట్టుకుంటుంది. ఆ టైంలో షాంగ్ గుండెల్లో ప్రేమ గంటలు మోగుతాయి. ఇంతలో హీరో ఆమె చేతులు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ చుట్టూ షాంగ్ తిరగడం మొదలుపెడతారు. నేను నీకేమన్నా హెల్ప్ చేయాలా అది ఇది అంటూ ఆమెని చిరాకు పెట్టించేస్తూ ఉంటారు. దాంతో ఆవిడ అతన్ని పక్కకెళ్ళి కూర్చోమంటారు. ఆ దెబ్బకి అతను దూరంగా వెళ్ళి కూర్చొని ఆమెని చూస్తూ ఒక డ్రీమ్ సాంగ్ వేసుకుంటారు. అదే సమయంలో హీరో అక్కడికొస్తారు. నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యొక్క ఎంగేజ్మెంట్‌కి మనిద్దరం వెళ్ళాలని మీ అమ్మగారు నాకు చెప్పారు అని అతను అనడంతో నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని హీరోయిన్ అంటారు. ఆ సమయంలోనే అక్కడే ఉన్న షాంగ్ చూసి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అతను అడిగితే ఈ ఆఫీస్‌లో నీకెంత షేర్ ఉందో నాకు అంతే షేర్ ఉంది. నువ్వెంత పార్టో నేను అంతే పార్ట్ అని అంటారు. అదే సమయంలో షాంగ్ నువ్వు షియాని వదిలేయొచ్చు కదా అని షాంగ్‌తో అంటే, నువ్వు యాక్టింగ్‌ని వదిలేస్తావా అని షాన్ అంటారు. అతను సైలెంట్‌గా ఉండడంతో, కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో అని షాంగ్ అంటారు. దాంతో షాంగ్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి షాంగ్‌ని వర్క్‌లో బిజీ అయ్యేలాగా చేస్తాడు. ఇతనేమో హీరోయిన్‌ని పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యొక్క ఎంగేజ్మెంట్‌కి వెళ్ళడానికి షాంగ్ బిజీగా ఉన్నాడని, షాంగ్‌తో వెళ్ళడానికి ఆవిడ ఓకే అంటుంది. కానీ ఇంతలో అతనికి కాల్ రావడంతో ఆమెను ఇగ్నోర్ చేసి షాంగ్ వెళ్ళిపోతారు. అందువల్ల ఆమె ఒంటరిగా ఆ ఫంక్షన్‌కి అటెండ్ అవుతుంది. ఒంటరిగా వచ్చిన ఆమెని చూసి అక్కడున్న వాళ్ళందరూ షాంగ్ ఈవిడ్ని వదిలేశాడేమో, అందుకే ఒంటరిగా వచ్చిందేమో అని నానా మాటలు మాట్లాడడం మొదలుపెడతారు. ఆ మాటలతో ఆమె చాలా ఇరిటేట్ అవుతుంది. ఆ టైంలోనే మన హీరో ఇయాన్‌తో పాటు అక్కడికి ఎంట్రీ ఇస్తారు. ఆమె దగ్గరకొచ్చిన హీరో, "నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌కి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అతను నిన్ను చీట్ చేయడం వల్లే గదా మనిద్దరం ఈరోజు ఒకటయ్యాం" అని అంటారు. దాంతో ఆవిడ ఇది నిజమే, థ్యాంక్ యూ అని అంటుంది. దాంతో కోపం వచ్చిన తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్‌ని అక్కడి నుండి బయటికి వెళ్ళమని చెప్తుంది. అప్పుడు ఇయాన్ ఈ హోటల్ యొక్క షేర్స్‌లో ఇతనే బిగ్గెస్ట్ షేర్ హోల్డర్. ఆమె ఇతనికి కాబోయే భార్య. సో ఆవిడ లేడీ బాస్ అని అంటారు. మీరు హోటల్ నుండి బయటకు వెళ్ళాలి. ఎందుకంటే బ్యాంక్వెట్ హాల్‌ని మీరు బుక్ చేసుకున్న టైం అయిపోయింది. మా మేడం యొక్క బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మిమ్మల్ని ఇంతవరకు ఇలా ఉండడానికి అనుమతి ఇచ్చాము. ఇంక మీరు బయటకెళ్ళొచ్చు అని అనడంతో దాంతో కోపం వచ్చిన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్‌ని కొట్టడానికి చేయెత్తుతుంది. ఆ సమయంలో హీరో ఆమె చేతిని పట్టుకొని ఆపి హీరోయిన్‌కి సారీ చెప్పమని అడుగుతారు. ఆమె సారీ చెప్పే వరకు ఆమె చేయిని వదిలిపెట్టరు. ఇంతలో హీరోయిన్ టైం అయిపోతుంది. 5 సెకండ్స్ కన్నా ఎక్కువ ఆమె చేతిని పట్టుకుంటే అతను ఆమె రూపంలో మారిపోతాడని భయంతో అక్కడి నుండి ఆయన్ని లాక్కొని వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ బయటకొచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ రూపంలో మారిపోయి ఉంటారు. అప్పుడు ఆమెను కిస్ చేయడానికి అతను వెళ్తుండగా ఆమెకు వాళ్ళ ఫ్రెండ్ మీద ఉన్న కోపంతో కిస్ చేయడానికి మనసు ఒప్పుకోదు. అప్పటికే చాలా లేట్ అవ్వడంతో
వాళ్ళ ఫ్రెండ్ రూపంలో ఉన్న హీరోని తన ఇంటికి తీసుకెళ్తుంది. ఆమె రూమ్‌లోనే పడుకోమని చెప్తుంది. ఆ సమయంలో కూడా హీరోయిన్‌ని కిస్ చేయడానికి అతను చాలా ట్రై చేస్తారు. కానీ ఆమె మాత్రం ససేమిరా ఒప్పుకోదు. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో మన హీరోయిన్ అమ్మొచ్చేసిందా ఏంటి అనుకుని వెళ్లి డోర్ తీస్తుంది. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆమె నేరుగా శాంగ్ ఉంటారు. దాంతో ఈ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ పడుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.